కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదానికి సంబంధించిన కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేసును జనవరికి వాయిదా వేసింది. కాగా ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కృష్ణా ట్రిబ్యునల్కు నూతన విధి విధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్పై గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ కోరడంతో విచారణ వాయిదా పడింది. ఇప్పుడు ఏదైనా వార్త తుపాకు ఉండాలి మొత్తం ఇంటికి వెపన్ కూడా డిపాజిట్ చేయించి తెలంగాణ ఎన్నికల వేళ అర్ధరాత్రి ఒక్కసారిగా ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ కు చేరుకోవడం, పోలింగ్ రోజునే నీటిని విడుదల చేయడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కృష్ణా బోర్డు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ సిఎస్ కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో తెలిపింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఓటములపై కాంగ్రెస్ విశ్లేషణ చేపట్టింది. పోలింగ్ ఎక్కువ తక్కువ నమోదైన ప్రాంతాలతో పాటు కారణాలపై సైతం విశ్లేషణ చేపట్టింది. అభ్యర్థుల గెలుపు ఓటములపై పోలింగ్ ప్రభావం ఉంటుందా అని లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ నివాసం వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. ఉదయమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, మల్రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్లు చేరుకొని రిజల్ట్ పై మంతనాలు చేపట్టారు. రాజు రాజు ఫోటో అడిగి ప్రశాంత్